మన మహిమ కలుగునుక మరొకసారి మీ అందరు కూడా నా వందనాలు, హల్లెలూయా, స్తోత్రం. మరొకసారి ఇద్దరు కలిసి దేవుని మాటలు ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ కృప కొరకు మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మరి తెలిసిన వాక్యమే కానీ కొన్ని నిమిషాలు మనం చూసుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ చోట దేవుడు చెప్తున్న విషయం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మరి మనల్ని పుట్టించిన తండ్రి ఆయన మరి నరరూపు దాల్చి భూమి మీదకి వచ్చినాడు. 33.5 సంవత్సరాలు తను జీవించినాడు. మరి జీవించినప్పుడు ప్రతి విషయం మరి ఎవరైతే దేవుడు నాకు కావాలి, సొంత రక్షకునిగా తనను అంగీకరించి నేను ఆయన కొరకు జీవిస్తా, ఆయన కొరకు నేను బ్రతుకుతా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారందరి కొరకు కదా దేవుడు రాయించిన మాట ఏమంటున్నాడు అని అంటే, నేను మీకు మాదిరి ఉంచిన అని మాట్లాడుతున్నాడు కదా. అవును, మరి దేవుని నమ్మి సాగుతున్న వేళ ఎన్నో విషయాలు ఆయనలాగా బ్రతకాలని దేవుడు కోరుతాడు కదా. మరి ఏంటిది దేవుడు చెప్తున్న మాట? ఆయన రూపులోనికి మార్చబడాలి, మరి ఆయన కోరిన రీతిగా జీవించాలి. అవును, ఇవన్నీ కూడా మరి సరి చేసుకుంటూ దేవుని కొరకు జీవించాలని చాలామంది అనుకుంటారు. అయితే మరి అన్ని విషయాలు కదా ఆ చోట ఆయన రూపులో పూర్తిగా అంటే ఆయన ఎలాగ జీవించినాడో ఆ తీరు జీవించడానికి మనం ఈ లోకంలో తప్పక ప్రతిరోజు అనుదినము కూడా ఈ విషయం దేవుడు కోరుతాడు కదా. అందుకొరకే అనుదినం కూడా మన సిలువను మోయచ్చు ఏం చేయాలంటే ప్రతిరోజు కదా, అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసినాడు ప్రతిరోజు అనుదినం కదా. అయితే ఏంటిది అంట, ఆయన మనకు మాదిరి పవిత్రతలో పరిశుద్ధంగా, తర్వాత ఆయన ఏ తీరు బ్రతికినాడో ఆ తీరు. అయితే ముఖ్యంగా నేను ఈరోజు కొన్ని మాటలు ఏంటిది అంటే, క్షమించే విషయం, ఇతరులను క్షమించే విషయం కొన్ని మనం చూసుకుందాం. నా వ్యక్తిగత జీవితంలో మరి వాక్యంలో, ఆ తర్వాత మరి కొంతమంది ఇంకా ఈ లోకంలో వారి జీవితాల్లో ఈ తీరు కొన్ని విషయాలు మనం చూసుకుందాం. అయితే ముఖ్యంగా క్షమించే విషయం, మరి చాలామంది వారి జీవితాలలో అవును దేవునితో సరి చేసుకుంటా విషయంలో క్షమించే విషయం చాలామంది ఏమనుకుంటారంటే లైట్ తీసుకుంటా ఉంటారు. ఎందుకొరకు అని అంటే వారు అన్నీ తెలిసి చేస్తారు కదా, తెలిసే నొప్పించడం, బాధ పెట్టడం, కష్టపెట్టడం, సరే అది ఏ విషయమైనా ముఖ్యంగా తెలిసి వాళ్ళు చేస్తున్నప్పుడు మనిషి ఏమనుకుంటాడనంటే వారు తెలిసి చేస్తున్నారు కదా, మరి నేను క్షమించాలనా అని ఏం చేస్తూ ఉంటారు అని అంటే వారి జీవితాలలో దేవుని నమ్మిన తర్వాత వారు చెప్పే మాటలు, అవును నేను ఎన్నోసార్లు అంటే కొన్నిసార్లు నేను విన్నా, తర్వాత చూసినా, మనం చూస్తూ ఉంటాం కదా. ఏంటిది ఎందుకు అని అంటే దేవుణ్ణి మొక్కే విషయంలో కొన్నిసార్లు మంచిగా మొక్కుతూ ఉంటారు, కానీ క్షమించే విషయానికి వచ్చేసరికి, ఇతరులను క్షమించే విషయానికి వచ్చినప్పుడు వారి జీవితంలో అది చాలా కష్టంగా మారుతుంది. ఎందుకు అని అంటే వారు చేసిన అన్యాయాన్ని బట్టి, లేకపోతే వారు చేసిన మోసంను బట్టి, లేకపోతే అవును వారి వైపు మంచిగానే ఉంటుంది, తప్పు లేదు, కానీ వారి వైపే తప్పు ఉన్నప్పుడు కూడా ఏంటిది పరిస్థితి అని అంటే వారు అట్లున్నప్పుడు క్షమించడం చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ మరి దేవుని సేవించే విషయంలో, దేవుని నమ్మి సాగుతున్న వేళలో ఈ క్షమించకపోతే ఎంత వారి మధ్యలో దేవునికి వారికి ఎంత అడ్డుగా మిగిలిపోతుందంటే వారి ఆత్మీయ జీవితంలో వారు ముందుకు సాగే విషయంలో, కానీ తర్వాత ముఖ్యంగా వాక్యంలో స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు కదా. అది మనం కొన్ని నిమిషాలు మనం చూసుకుందాం. అందుకొరకే ఆ సిలువలో చెప్పుతాడు కదా, ఏమని, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు, వారిని క్షమించు అని అంటాడు. ఏంటిది? ఆయనలాగా క్రీస్తు మనస్సును కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా. కాబట్టి అన్ని విషయంలో అవును పరిశుద్ధతలో కానీ అన్ని విషయంలో ఏంటిది అంట, క్షమించే విషయంలో కూడా చాలా ప్రాముఖ్యత దేవుడు ఇచ్చినాడు కదా. చాలా అడ్డుగా మారుతుంది. అవును, ఒక మనిషిని మనం క్షమించకపోతే మన జీవితంలో ఏమి పరిస్థితి అని అంటే అది అడ్డుగా మిగిలిపోతుంది. దేవునికి మనకు కొన్నిసార్లు మనం
అన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని కొరకు నేను జీవిస్తా, దేవుని కొరకు నేను మంచిగా బ్రతుకుతా, అవును అనుకున్న తర్వాత మరి క్షమించకుండగా ఆ ఒక్క అడ్డు, అన్ని విడిచిపెట్టిన ఆ ఒక్క అడ్డు విషయం, ఆ విషయం కొరకు కొన్నిసార్లు చాలా పోగొట్టుకుంటూ ఉంటారు కదా దేవుని ఆశీర్వాదాలు. కానీ కొన్నిసార్లు దేవుని కూడా పోగొట్టుకునే పరిస్థితి కొని తెచ్చుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఆ విషయాలు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15. హల్లెలూయా, స్తోత్రం. సరే, ఈ చోట మరి యేసు ప్రభు తన శిష్యులకు చెప్తా ఉంటాడు కదా, పరలోక ప్రార్థన గురించి ఆ చోట ఉంటుంది. అయితే 6:14 అయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఏంటిది అని అంట, మన తండ్రి మన అపరాధములను ఎట్లయితే క్షమించినాడో మనము కూడా ఏంటిది అని అంట, మరి మనుషుల అపరాధములను క్షమించే విషయం ఈ చోట దేవుడు స్పష్టంగా రాయించినాడు కదా. అవును, మరి అవును, దేవుని నమ్మి సాగుతున్న వేళల్లో ఎంతో ఈ ఆత్మీయ పోరాటంలో ఎన్నో విషయాలు ఉన్నాయి నిజమే. కానీ క్షమించే విషయం కూడా చాలా ప్రాముఖ్యత, చాలా ఎందుకు దేవుడు చాలా కోరుతాడు, లేకపోతే ఇది చాలా అడ్డుగా మారిపోతుంది. చూడండి, మరి ఈ క్షమించే విషయం మనం ఆలోచించినట్టయితే బయట ఎక్కడనో ఆఫీస్లోనే కాకుండా ప్రతి చోటనే కాకుండా కొన్నిసార్లు సొంత కుటుంబీకులలో కూడా, తర్వాత ఇంకేంటిది బంధుమిత్రులలో కూడా చాలా అడ్డుగా మిగిలిపోతుంది. ఎందుకు అని అంటే వీరి వైపు తప్పు ఉండకపోవచ్చు, కానీ ఏమైపోతుంది, ఆ కారణంను బట్టి నా తప్పు లేదు కదా, మరి వారే కదా తప్పు చేసిందని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే కొన్నిసార్లు క్షమించడం మర్చిపోతూ ఉంటారు. లేకపోతే తెలిసి కూడా లేదు, వాళ్ళు అట్లా కావలసుకొని చేసినారు కదా, ఏ విషయమైనా కావచ్చు. అయితే ఏంటిది అని అంట, మరి మన తండ్రి మన అపరాధములు క్షమించినట్టుగా మనం కూడా ఏం చేయాలంట, ఇతరుల అపరాధములను క్షమించే విషయం దేవుడి చోట చెప్తున్నాడు కదా. అవును, అపరాధములు అని అంటే మరి ఏ విషయంలో కదా, ఏ విషయాలలో అడ్డు వచ్చినారో, మరి నిందించినారో, అవమానాలు, ఇంకా ఏది ఉన్నప్పటికీ అక్కడ పర్టికులర్ మెన్షన్ చేయలేదు, కానీ ఏదున్నా కూడా ఏంటిదంట క్షమించమంటున్నాడు కదా. మరి దేవుణ్ణి నమ్మిన తర్వాత ఈ విషయం చాలా అవసరం. మరి క్షమించకపోతే అడ్డుగా మారిపోతుంది. నువ్వెంత అంటే అన్ని విషయాలు నువ్వు సరిగా ఉండొచ్చు, దేవుడు చెప్పినట్టు ఇంకా పరిశుద్ధంగా కానీ లేకపోతే ఇంకా మంచిగా నువ్వు జీవిస్తుండొచ్చు, అయినా ఈ క్షమించే విషయం నువ్వు తప్పిపోతే పడిపోతే ఏమవుతుంది అని అంటే అది అడ్డుగా మారిపోతుంది. అందుకని ఒక చోట ఉంటుంది కదా, 10 ఆజ్ఞలలో 9 మనం జరిగించి ఒక్కటి తప్పిపోయినా అన్ని విషయంలో కూడా తప్పిపోయినట్టు కదా. అంటే ఏమవుతుంది, అన్ని విషయాల్లో కూడా కదా, అందుకే 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినాడు మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటిది, ఈ క్షమించే విషయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. హల్లెలూయా. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. మరి పాతకాలంలో సిలువకు ముందు ఎన్ని బలులు అర్పణాలు కదా, అంటే పాపం విషయంలో, పశ్చాత్తాప విషయంలో ఎన్నో ఆచారాలు పద్ధతులు, ముఖ్యంగా బలులు చెప్పినాడుగా దేవుని ఆజ్ఞ. మరి సిలువకి యువతల ఏంటిది ప్రార్థన కదా. మరి ఈ చోట నువ్వు అర్పించే ముందు ఏంటిది అని అంటే, ఒకవేళ నీకేమన్నా జ్ఞాపకం వచ్చింటే, నీ మీద నీ సహోదరునికి ఏమైనా కోపం ఉంటే మొదట ఏంటిది అంట తనతోని సమాధాన పడమంటున్నాడు కదా. చూడు, ఏంటిది దేవునితోనే సరి చేసుకుంటే సరిపోదు కదా. కొన్నిసార్లు నేను తప్పు చేసినప్పటికీ అయ్యా నేను క్షమాపణ అడుగుతున్నా కదా అని చెప్తే సరిపోతుందా? కాదు కదా. చాలామంది ఈ విషయంలో అంత ప్రాముఖ్యత ఇవ్వరు. అని దేవునికి క్షమాపణ చెప్పినా లేకపోతే దేవునితో నేను సరి చేసుకున్నా కదా అని వీళ్ళు అనుకొని ఏం చేస్తూ ఉంటారంటే
ఆ మనుషులతోని వీళ్ళు సమాధాన పడకుండగా ఆ తీరుగానే సాగిపోతూ ఉంటారు. ఏమి అనుకుంటారు, ఇంకేంటిది నేను దేవుని అడిగినా కదా సరిపోతుందిలే అని అనుకుంటే, అందుకొరే దేవుడు స్పష్టంగా కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి విషయాలు దేవుడు రాయిస్తాడు కదా. అందుకొరకే చూడు ఈ చోట ఏమంటున్నాడు, నీ అర్పణ అర్పించక ముందు ఏం చేయాలంటే ముందు వెళ్ళి సమాధాన పడమంటున్నాడు. అవును, మరి మనం ఫాస్టింగ్ బ్రేకింగ్స్ అప్పుడు ఎప్పుడే ముఖ్యంగా ఈ అంశం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మరి దేవుని క్షమాపణ అడిగే విషయం, తర్వాత ఇతరులను క్షమించే విషయం చాలా అడ్డు. మరి ఎందరో జీవితాలలో మరి ఆ అడ్డు తొలగించినప్పుడు దేవుని శక్తి మరి వాళ్ళు చూసినారు కదా. మరి మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో అప్పుడు దేవుని శక్తి తప్పక నువ్వు కూడా అనుభవిస్తాం. అయితే ఏంటిది, మొదట సమాధాన పడే విషయం. అవును, దేవుణ్ణి అడగకంటే ముందు మనుషులతోని కూడా సరి చేసుకునేది దేవుడు తప్పక చూస్తాడు కదా. మరి నా జీవితంలో కూడా ఒకసారి నేను ఉపవాసం ఉన్నాను, 21 రోజు ఉపవాసం ఉండినప్పుడు మంచిగా ఉపవాసంలో ఇంకెక్కువగా దేవుని చేరువ కావాలని చెప్పి మంచిగా ఆ ఉపవాసం గడుపుతున్నప్పుడు మరి నా 6th డే అనుకుంటా దేవుడు జ్ఞాపకం చేసినాడు ఒక విషయం. ఏంటిది అని అంటే, మరి మీ ఉండే కాలనీలో మిస్అండర్స్టాండింగ్తో నన్ను బట్టి ఫ్రెండ్ కొంచెం తనకు చిన్న మిస్టేక్ను బట్టి తన కోపం వచ్చింది. అయితే నేను మర్చిపోయినాను. అయితే చూడండి, మరి ఆ ఉపవాసంలో 6th డే అనుకుంటా, 6th డే తర్వాత దేవుడు గుర్తుకు చేస్తున్నాడు. మరి ఫ్రైడే రోజు నేను అప్పుడు ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి కదా మన దగ్గర. మరి ఆ ప్రార్థన, లాస్ట్ ప్రార్థనలో నేను ఉపవాసం ఉన్నప్పుడు నేను ఇంకా నన్ను చేరది, నేను ఇంకా అని అట్లా మంచిగా ఆ ప్రార్థన గడుపుతున్నప్పుడు దేవుడు స్పష్టంగా గుర్తు చేసినాడు, వెళ్ళి తనతోని క్షమాపణ అడగని. వెంటనే వెళ్ళి నా చర్చ అయిపోగానే వెళ్ళి తన దగ్గర వెళ్ళి నేను క్షమాపణ అడిగిన. అయితే ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చూడు అప్పటికి 6 రోజులు అయిపోయింది, మంచిగా దేవునితోని ఆ ఉపవాసం గడుపుతున్నా. మరి నేను మర్చిపోయినప్పటికీ దేవుడు ఏం చేసినాడు, గుర్తుకు చేసినాడు కదా. అవును, మరి మన జీవితంలో ఎవరైనా కావచ్చు, ఈ క్షమించే విషయం వచ్చినప్పుడు ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా, కొన్నిసార్లు సొంత కుటుంబీకులు కూడా మనకు తెలుసు కదా. అందుకొరకు ఇంకా పిన్ పాయింట్గా నేను చెప్పట్లేదు, మనకు మంచిగా తెలుసు. ఏంటిది, కొన్నిసార్లు సొంత కుటుంబీకులలో కూడా ఇక భర్త అన్న, భార్య అన్న, పిల్లలన్న ఈ తీరుగా క్షమించలేకపోతారు. ఇక ఆలోచిస్తే కొన్నిసార్లు అర్థం కాదు, కానీ నిజముగా ఏంటిది వాళ్ళు అన్నీ చేస్తా అంటారు, కానీ నేను క్షమించలేను, ఈలో అన్నీ చేస్తా, కానీ తనను మాత్రం, లేకపోతే వారిని మాత్రం నేను నా జీవితంలో నేను క్షమించలేను అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం కదా. అవును, లేదు, ఏంటిది, దేవుడు తప్పక చూస్తాడు. లేకపోతే నేను అనడమైందంటే అది చాలా అడ్డుగా అయిపోతుంది. ఆ క్షమించే విషయం దేవునికి చాలా అవసరం. మరి అందుకొరకే చూడండి, ఆదాము కూడా పండు తినదని చెప్పిన తర్వాత దేవుడు వచ్చి అడిగినప్పుడు తను బ్లేమ్ చేస్తాడు కదా ఈవ్ని, అవ్వ ఇచ్చింది కాబట్టి తిన్నా. చూడండి, ఒప్పుకోడు మనిషి. ఏంటిది, తను చేసిన పొరపాట్లు కానీ తప్పులను బట్టి ఏం చేస్తూ ఉంటాడంటే, వాళ్ళు అట్లా చేసినారు, లేకపోతే వాళ్ళని బట్టి జరిగింది, లేకపోతే నా ఇంటెన్షన్ అది కాదు, ఈ తీరుగా ఎన్నో రీజన్స్ చెప్తూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాం. కానీ చూడండి, ఏంటిది, ఒక్కరి పేరు చెప్పడం కాదు, మనం ఏం చేయాలి, మనం మనుషులతోని తప్పక సరి చేసుకునే విషయం దేవుడు కోరుతున్నాడు కదా. అవును, మనిషి ఏంటిది ఒప్పుకోడు, కానీ పరిశుద్ధ ఆత్మ ఏంటిది తప్పక ఒప్పింపజేస్తాడు కదా. కాబట్టి క్షమించే విషయం దేవుడు తప్పక చూస్తాడు. మత్తయి సువార్త 18:21. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఈ చోట పేతురు అడుగుతాడు, ప్రభా, మరి నా సహోదరుడు ఎవరైనా నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను, 7 మార్లా అని అడగగా మనం చూస్తాం అక్కడ ఏంటిది, అప్పుడు ప్రభువు సమాధానం ఇస్తాడు కదా. అందుకు యేసు 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు ఆయనను క్షమించవలను. చూడండి, ఏంటిది అని అంట, ఒకవేళ నీ సహోదరుడు
నీకు వ్యతిరేకంగా లేకపోతే ఇంకేదో ఒకటి తప్పిదము చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలి ప్రభువా అని శిశువు కదా తనతోనున్నాడు, చూసిన అన్ని చూస్తూ అడుగుతున్న మాట చూడు. అందుకే ప్రతిదీ కూడా దేవుడు ఏంటిదంట మనకు మాధురించిపోయినాడు అన్ని విషయాల గురించి కదా. ఏ తీరు దేవునితోని సంబంధం, తర్వాత మనుషులతోని కూడా మన సంబంధం విషయం చాలా అవసరం, లేకపోతే అడ్డు అయిపోతుంది కదా. సో అయితే ఏంటిది ఈ చోట హల్లెలూయా హల్లెలూయా శిశువు అడుగుతున్నాడు, పేతురు అడుగుతున్నాడు కదా. అప్పుడు ప్రభు సమాధానం చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు అంట 77 టైమ్స్, 7 టైమ్సే కాదు 77 సార్లు క్షమించమని చెప్తున్నాడు కదా. చూడండి ఏంటిది మరి 77 సార్లు అన్నప్పుడు అంత మట్టుకేనా కాదు కదా. ఎందుకు ఆ మాట అక్కడ ఆ చోట ఉన్నది అని అంటే 77 సార్లు నువ్వు చెప్తా పోతే తర్వాత ఏమైపోతుంది, నీకు అలవాటు అయిపోతుంది. ఇక నువ్వు తప్పక ఏమైపోతుంది, ఇక లేదులే అని ఉండదు. ఇక 77 టైమ్స్ నువ్వు చెప్తా క్షమిస్తూ ఉంటే నీకేమైపోతుంది, తప్పక నీకు అలవాటు అయిపోతుంది కదా. కాబట్టి ఏంటిది అంట ఎన్నిసార్లని కాదు, ఏంటిది నాలాగా ప్రేమించమంటాడు కదా. ఆయనలాగా ప్రేమించాలి. మరి మనం ఆయనలాగా ప్రేమించకపోతే ఆయన రూపులోనికి మార్చబడడం, ఆయన రూపులోనికి మార్చబడితేనే కదా దేవుణ్ణి చేరుకునే విషయం. అవును, ఒక్కొక్కటి కాదు, కొన్ని కాదు కదా, అన్ని విషయంలో మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణులుగా ఉండేదేమంటాడు కదా. కాబట్టి ఏంటిది అన్ని విషయంలో మరి ఇతరులను క్షమించే విషయంలో మన జ్ఞాపకం చేసుకుంటే చాలా మేలు అవుతుంది. అవును, కొన్నిసార్లు మర్చిపోతాం కదా. ఇందాక చెప్పినను ఒకటి నా విషయంలో అంటే ఎవరైనా కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏం చేయాలి, వారితో మన సంబంధం క్షమాపణ అడిగే విషయం సరి చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే దేవుని ప్రేమ, దేవుని శక్తి అప్పుడు ఇంకెక్కువగా మనము చూస్తాం, పొంగి పొరిలినట్టుగా కదా. మరి దేవుడు ఆ తీరు ఇష్టపడతాడు. ఎందుకంటే ఆ ఒక్క విషయం చిన్నదే అనిపించవచ్చు, కానీ ఆ చిన్నది చాలా పెద్ద అడ్డుబండగా మనకు అయిపోతుంది దేవునితోని అన్నాడుకోలే కదా. మరి చూడండి, అవును నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఆ ప్రేమలో మునిగిపోతే ఎట్లుంటుంది పరిస్థితి అంటే మనకు తెలుసు. కొన్ని సంవత్సరాల కిందట గ్రామ్ స్టెయిన్స్ మరి ఒరిస్సాలో వాళ్ళు మిషనరీస్ ఆస్ట్రేలియా నుంచి వచ్చినారు కదా. కుటుంబం అంతా ఉచితంగా ఎంత పరిచర్య వారు చేసినారు. అయితే ఏంటిది ఒక సమయంలో ఏం చేసినారు, మరి గ్రామ్ స్టెయిన్స్ తన 2 పిల్లలను కొట్టి ఏం చేసినారు, లైవ్గా అంటే కాల్చి చంపేసినారు కదా బ్రతికుండగానే. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత గ్లాడిస్ స్టెయిన్స్ తన భార్య చూడండి మరి పాతిపెట్టినప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు తను చెప్పిన మాట ఏంటిది, మరి నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావు, మరి వాళ్ళు చంపినారు కదా నీకేమనిపి, లేకపోతే ఏంటిది పరిస్థితి అన్నప్పుడు తను చెప్పిన మాట ఏంటిది, నేను యేసు నామమును బట్టి వారిని నేను క్షమిస్తున్నా. చూడండి ఎంత సింపుల్గా చెప్పిందని అనుకుంటున్నామా, కాదు కదా. ఎంత భయంకరమైన పరిస్థితి, బ్రతికున్నప్పుడే భర్తను పిల్లలను కాల్చి చంపితే క్షమించింది కదా, అది క్రీస్తు ప్రేమ. అవును, మరి ఆ సిలువలో యేసుప్రభు చూపించినాడు కదా. మరి యూదా అమ్ముకున్న తర్వాత అంటే సైనికులను తీసుకొచ్చినప్పుడు గుర్తుపడడానికి పరిస్థితి లేదు అక్కడ. అప్పుడు ఏమవుతుంది, వారికి ఒక గుర్తు చెప్తాడు కదా, ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఏం చేయి, తనే యేసు అని చెప్పి ముందు గుర్తు వారికి చెప్పి తీసుకొచ్చి మరి అన్నప్పుడు యేసుప్రభు ముద్దు పెట్టుకుంటాడు కదా, తెలుసు కదా ఆయనకన్నీ. చూడండి ఏంటిది అంట, మరి అందరినీ ప్రేమించినాడు కదా, పొడిచిన వాళ్ళను ఉంచిన వాళ్ళను, తర్వాత ఈ తీరుగా ఆ తీరు ప్రేమించమంటున్నాడు కదా మనల్ని కూడా. చూడండి క్షమించే విషయం, మరి ఆ తల్లి ఆ మిషనరీ చూడండి తను ఏం చేసింది, తన భర్తను పిల్లలను చంపితే కూడా ఏమంటుంది, నేను వారిని క్షమించిన. యేసు ప్రభు చెప్పినాడు, దేవుడు క్షమించమన్నాడు కాబట్టి నేను వారిని క్షమిస్తున్నా. చూడండి దేవుని నమ్మిన తర్వాత ఎవరైనా ఒక మాట అంటే 10 మాటలు రివర్స్ అంటూ ఉంటారు కదా. ఒక్క మాట అంటే 10 మాటలు తిరిగి తిడుతూ ఉంటారు. మరి నేను జాబ్ చేసేటప్పుడు మరి చాలా డిస్ట్రిక్ట్స్ని తిరిగిన సపోర్ట్ కొరకని.
మరి ఎంతోమంది నేను చూసిన వాళ్ళతోని మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు నేను అబ్జర్వ్ చేసిన, ఎంత ఎంత పగ, కోపం, సరే రీజన్స్, కారణాలు ఎన్ననుండని, కానీ ఏంటిది మరి నాలాగా క్షమించే విషయం ఏమంటారు? యేసు ప్రభుకి వీలవుతుంది, మనకు వీలవుతుందా అంటే దేవుడు ఉట్టి మాటలు చెప్పలేదు కదా. మరి నిజంగా మరి దేవుడు కావాలంటే తప్పక దేవునితోని తర్వాత మనుషులతోని కూడా మనం సరి చేసుకోకపోతే అది చాలా అడ్డుగా మారిపోతుంది కదా. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమిపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఏంటిది అంట? చూడండి, దేవుని సంబంధివా కాదా దేవుడు ఆ చోట మాట్లాడుతున్నాడు కదా. తన సహోదరుని ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, కొన్నిసార్లు ఇంకెవరన్నా కావచ్చు, ఆ చోట పర్టికులర్ వీలని చెప్పలేదు కదా. ఏంటిది అని అంట? తన సహోదరుని ప్రేమించకపోతే వారు నాకు చెందినవారు కాదు అని స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు కదా. అవును, ఏంటిది ప్రేమ? ఎప్పుడు నువ్వు క్షమించినప్పుడే ప్రేమించగలుగుతాం కదా. మనం ఎవరినైతే క్షమించినప్పుడే వారి ఎడల మనం ప్రేమ చూపగలుగుతాం. క్షమించకుండగా ప్రేమ చూపలేము కదా. మరి బైబిల్లో చూడండి, కయ్యోను హేబెలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ తెచ్చినప్పుడు ఒకరి అర్పణ అంగీకరిస్తాడు, ఒకరి అర్పణ అంగీకరించాడు మనకు తెలుసు. తర్వాత కయ్యోను ఏం చేస్తున్నాడు? హేబెల్ని చంపేస్తాడు కదా. చూడండి, ఏంటిది పరిస్థితి ఇక్కడ? అది దేవుడు కదా, తను తప్పు మిస్టేక్ లేదు కదా అక్కడ. దేవుడు అవును అంగీకరించినాడు, చేసే రీతిగా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడు కదా. సరే, ముఖ్యంగా ఏంటిది? అసూయ, కోపమా, సరే ఇంకేదన్నా ఉండని, దేని కారణమని ఉండొచ్చు, కానీ ఏం చేసినాడు? తను చంపేసినాడు కదా హేబెల్ని. చూడండి ఏమవుతుంది? మనం క్షమించకపోతే ప్రేమించడానికి వీలు పడదు. అప్పుడు ఏమవుతుంది? కోపం, పగ, ద్వేషం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదా. అవన్నీ లింక్ ఉంటాయి. మనం క్షమించకపోతే ఆటోమేటిక్గా ఏమైపోతుంది? ఆ ప్రేమ చూపలేం. ప్రేమ లేకపోతే ఆ పగ, కోపం, ఈర్ష్య ఇవన్నీ కూడా ఏమైపోతాయి? అన్నీ చోటు అయిపోతుంది కదా సాతానికి. కాబట్టి ఏంటిది అంట? తప్పక మనము నీ సహోదరుని, ఇతరులను మనం క్షమించకపోతే మనం దేవుని సంబంధులమా అనే విషయం ఈ చోట దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మరి బైబిల్లో మరి ఒక సమయం దావీదు మరి ఆ ఫిలిస్తీన్లోంచి ఆ గొలియాతు సవాల్ విరుస్తాడు, ఛాలెంజ్ చేస్తాడు కదా. మరి ఇజ్రాయెల్ అందరికీ మరి నన్ను ఓడిస్తే మరి మీకు దాసులం ఉంటాం అవన్నీ అంటున్నప్పుడు ఎవ్వరు కూడా పోలే. దావీదు ఒక్కడు వెళ్ళి మనం చూస్తాం, దేవుని నామాన్ని బట్టి ఆయనను చంపేస్తాడు, మనకు తెలుసు కదా. అయితే దాన్ని చంపిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా ఎందుకు మరి ఎవ్వరు చెయ్యనింది తను చేస్తున్నాడని చెప్పి ఏం చేసినారు? అందరూ కూడా సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి ఆ తీరు స్తుతులు లేకపోతే అరుపులు అట్లా వాళ్ళు అట్లా అడిగినప్పుడు, అట్లా చేస్తున్నప్పుడు ఏమైందంట? సౌలుకి విషచూపు పెట్టినాడు. అక్కడి నుంచి పగ పెట్టేసుకున్నాడు కదా, కోపం వచ్చేసింది, ఓర్చుకోలేకపోయినాడు. చూడు ఏంటిది? దేవుడే కదా, దేవుడే ఏం చేసినాడు? తనకు ఆ స్థితి ఇచ్చినాడు, మనిషి కాదు కదా. మరి అలాంటప్పుడు ఏమైపోయింది? తనకు ఈర్ష్య వచ్చేసింది, విషచూపు అక్కడి నుంచి తన పైన పెట్టినట్టు. అక్కడి నుంచి మనకు తెలుసుగా తనను చంపడానికి చూస్తూ ఉంటాడు కదా, ఎప్పుడు చూసి మళ్ళీ దేవుడు విడిపిస్తున్న నిజమే. అయితే ముఖ్యంగా ఏమైంది చూడు, ప్రేమించలేకపోయినాడు కదా. అవును, దేవుడు తెలుసు, అయినా కూడా ఏమైపోయింది? తన జీవితంలో ప్రేమించకుండగా తన జీవితం కొనసాగించినాడు కదా. చూడండి ఏమవుతుంది? క్షమించకపోతే మనం ప్రేమించలేం. అప్పుడు పగ, ఈర్ష్య అప్పుడు చాలా కొంచెం పోయి ఏమైపోతుంది? పూర్తిగా అడ్డైపోయి దేవునితోని సంబంధం పూర్తిగా పోగొట్టుకునే ఆస్కారం ఉన్నది కదా. కాబట్టి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుని బట్టి కదా. శత్రువులను ప్రేమించమన్నాడు కదా. శత్రువులు అంటే నీకు హాని తలపెట్టి కీడు తలపెట్టిన ఏమున్నా కూడా ఏమంటున్నాడు? నాలాగా క్షమించమంటున్నాడు కదా, నాలాగా ప్రేమించమంటున్నాడు కదా. కాబట్టి మరి మన జీవితంలో ఎవరైనా కావచ్చు,
మనం మనసారా వారిని క్షమించినప్పుడు తప్పక నీ జీవితంలో నువ్వు ఆ శక్తిని, ఆ ప్రేమను ఇంకా చూస్తావు. అవును అంటే ఇంతవరకు నువ్వు చూడలేదు అని అంటే లేదు, నేను ఇంకా అప్పుడు ఆ తేడా నీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. కాబట్టి మరి మన జీవితంలో ఇంకా ఆ తీరు ఎవరైనా మిగిలిపోయినారు ఒకసారి అట్లా జ్ఞాపకం చేసుకుంటూ, యోసేపు మరి తనకు ఒకసారి దేవుడు కళ చూపుతాడు కదా. చూపినప్పుడు మరి అందరంట వాళ్ళ అన్నలతో పిలిచి చెప్తా ఉంటాడు. ఏమని? మరి దేవుడు నాకు ఈ తీరు ఒక కళ చూపించినాడు అని చెప్పి తనకు వారికి చెప్తాడు కదా. ఏమని? మరి నా పన నిలబడ్డది, మీ పనాలన్నీ కూడా వచ్చి నా చుట్టుముట్టు వచ్చేసిన తర్వాత మరి అన్నీ కూడా సాష్టాంగా నా పన ముందలు అన్ని సాష్టాంగా పడినాయి అని చెప్పినప్పుడు వరకు వెంటనే చూడు ఏంటిది, అప్పటికి ఇంకా ఏం జరగలేదు కదా, జస్ట్ ఒక కళ జరిగిందే చెప్పుతున్నాడు కదా. ఆ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ అన్నలంట ఏం చేసినారు, తన మీద పగపట్టినారంట. ఆ చోట రాయబడి ఉంటుంది. ఇంకేమంటారు వాళ్ళనంటే, నువ్వు మమ్మలను ఏల్తావా, నువ్వు మాకు అధికారిగా ఉంటావా. ఈ తీరు వెంటనే అందరికీ కోపం వచ్చింది కదా. మనం చూస్తాం తర్వాత తనకు ఎంత హాని కదా, హాని జరిగిస్తారు. సరే చివరికి తను ఐగుప్తులకు అమ్మేస్తారు కదా. సరే ముఖ్యంగా చూడండి, సొంత అన్నదమ్ములే ఏం చేస్తారంట, పగబట్టినారంట. చూడండి, తను ఏమీ చేయలేదు కదా, తన వైపు ఏం తప్పు లేదు కదా, దేవుడు చూపించిన కళనే కదా. అయితే ఏం చేస్తున్నారు, వాళ్ళకు కోపం వచ్చింది. దేవుని మాట కాదు, వారికి కావాల్సింది ఏంటిదంట, ఈయన మాకు అధికారిగా ఉంటాడు, ఆయన చెప్పినట్టు మేము వినాలనా. చూడండి, అవును ఏంటిది పరిస్థితి. దేవుడు ఎంత మంచిగా ఆ సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ విషయంలో చాలా తప్పిపోతూ ఉంటారు కదా ఎంతోమంది. ఎందుకు? ఏంటిది అంట, తను చెప్పినట్టు మేము చెయ్యాలా అని. చూడు, దేవుడే చెప్పినప్పుడు, దేవుడు చెప్తే చేస్తే తప్పు కాదు కదా. అవును, దేవుని ఇష్టం. దేవుడు ఆ తీరు చెప్పినప్పుడు తప్పు అవుతుందా? కాదు కదా. చూడు, వాళ్ళు అనుకున్నారు అట్లా జరగొద్దని అనుకుంటే, కానీ దేవుడు చెప్పింది నేలన పడుతుందా? దేవుని వాకు, దేవుని మాట వృధా పోదు కదా. చూడు, మనం చూస్తాం తన జీవితంలో అక్షరాలుగా దేవుడు ఐగుప్తు రాజ్యానికి ఒక ప్రధానిగా, ఒక ప్రైమ్ మినిస్టర్గా దేవుడు చేస్తాడు కదా. చూడు, అందుకొరకే ఆదికాండం వచనం 50వ అధ్యాయం 17వ వచనంలో ఈ చోట మనం చూస్తాం. ఏంటిది, వాళ్ళ తండ్రి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళంటే, భయపడతారు. ఎందుకు? తనకు తెలుసు కదా, మనము తనకు హాని చేసినాం, కీడు చేసినాం కదా. ఆ కీడును బట్టి మళ్ళీ మరి మన తమ్ముడు తను మనకేమన్నా హాని చేస్తాడేమని చెప్పి ఏం చేస్తున్నారు, తండ్రి ఈ తీరు క్షమించమన్నాడు, మేము చేసిన తప్పును బట్టి నువ్వు ఏమి చేయొద్దని చెప్పి ఆ తీరు యోసేపుకి వాళ్ళు నచ్చ చెప్పుకుంటూ ఉంటారు కదా, కన్విన్స్ చేస్తూ ఉంటారు కదా. చూడండి, అప్పుడు తను మంచి మాట పలుకుతాడు. అవును, మీరు కీడు తలపెట్టినారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చినాడు కదా. ఎంత మంచిగా ఓదారుస్తున్నాడు కదా, ఎంత మంచిగా వారిని క్షమించినాడు కదా. అవును, చూడు, కొన్నిసార్లు కొంతమంది నాకు తెలుసు, నేను చూసిన, ఎప్పుడో చేసిన తప్పును బట్టి ఏదో మిస్టేక్ జరిగితే అది గుర్తు పెట్టుకొని మరి ఆ పేరు చెప్పి, గుర్తుకుందా నీకు, నువ్వు ఇట్లా చేసినావు అప్పుడు, అందుకే నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పి మరి అట్లా ఇంకా అన్ని సంవత్సరాలు కూడా వారి జీవితంలో పెట్టుకొని మరి చెప్పి ఆ తీరు కీడు తలపెడతా ఉంటారు కదా. చూడు, అది ఏంటిది, సైతాను సంబంధించిన వాళ్ళు కదా. దేవుని నమ్మితే నిజంగా ఆ దేవుని ప్రేమ మరి ఏం చేస్తుంది, తప్పక వారు మన కీడు తలపెట్టిన ఏం చేస్తూ ఉంటాం, తప్పక వారిని క్షమిస్తూ ఉంటాం కదా. కాబట్టి చూడండి, యోసేపు జీవితంలో వాళ్ళంతా కీడు తలపెట్టినా కూడా ఏం చేసినాడు, అవును తనకు అధికారం ఉన్నది, అంతా ఆయన చేతిలో కదా, తను ఏమైనా చేయగలుగుతాడు కదా. అయినా ఎంత మంచి వారిని క్షమించినాడు కదా, క్షమించి వారికి అన్ని ఇచ్చినాడు, మళ్ళీ మంచిగా చూసుకున్నాడు కదా. కొన్నిసార్లు సరే క్షమించుతారు, కానీ ఏం చేస్తారు, ఇంకొంచెం లోపల ఇంకొంచెం ఆయాసం, ఇంకొంచెం ఏదో పెట్టుకుంటూ ఉంటారు కదా. కానీ మనసారా క్షమించినప్పుడు తప్పక ఏమవుతుంది, వారికి అడ్డుపోతుంది, తర్వాత మనకు కూడా అడ్డుపోతుంది కదా. మరి ఇంకోటి నా జీవితం జరిగింది చెప్పి నేను ముగిస్తాను. మరి నేను జాబ్ చేస్తున్న వేళ, 2 సంవత్సరాల క్రితం 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 2 సం
అక్కడ ఆ మినిస్ట్రీలో సపోర్ట్ అని చెప్పాను కదా, అంటే అనిల్ బ్రదర్ అందరికీ పాస్టర్స్కి అందరికీ సపోర్ట్ చేసే విషయంలో మాకు అప్పగించినప్పుడు వారికి అకౌంట్స్లో మేమే వేసేవాళ్ళం డబ్బులు మాట, అన్ని డిస్టిక్ అంతా పాస్టర్స్కి అందరికీ. అయితే ఆ జాబ్ విషయంలో పర్టికులర్గా ఆ డబ్బు వేసే విషయంలో నాకు అప్పగించినప్పుడు ఇంకొక, నేను పేరు చెప్పలేను మైక్లో అంతా ఓపెన్గా, అయితే ఒక సహోదరుడు నా మీద చాలా ఎట్లా అంటే ఇక నేను తన జోలికి పోయింది లేదు, తనతోని ఎప్పుడు కూడా అంత పోట్లాడట్లు ఏం లేనప్పటికీ ఇక కారణం అయితే పూర్తి తెలియదు. కాకపోతే ఏంటిది ఆ జాబ్ ఏదైతే అమౌంట్ అకౌంట్లో వేసే విషయంలో తనకి ఇవ్వకుండగా నాకు అప్పగించినారు. అదొక కారణం మంచి తెలుసు నాకు. అయితే దాన్ని బట్టి ఎన్నో విషయాలు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకు నా మీద బ్లేమ్ చేయడం, లేనిపోనని కొన్ని అట్లా, ఎందుకు తనకు ఆ పోస్ట్ ఆ జాబు ఆ పని పర్టికులర్గా ఆ పని తనకి ఇవ్వకుండగా నాకు ఇవ్వడానికని అట్లా తను ఎన్నో విషయాలు ఎక్కించి, అంటే అంటారు కదా అట్లా లేనిపోని చెప్పడం. అయితే ఆ తీరు అన్నీ చెప్తా ఉన్నాడు. నీగా నాకు తెలుసు, సరే తను చేసుకున్నాడు, తను చెప్తున్నాడు కదా, నేను కూడా అట్లనే క్షమించినానని చెప్పి ఆ తీరు మామూలుగా నేను అట్లనే వెళ్ళిపోయినాను. అయితే ఒక సమయంలో తను ఏం చేసినాడనంటే, తను దూరం, అంటే ఎవరు తెలియకుండా ఎవరు చూడనప్పుడు మెల్లగా దూరం వెళ్ళిపోయి ఒక చోట తను ఏం చేస్తుంటే సిగరెట్లు తాగుతూ ఉన్నాడు. అది అనుకున్న రీతిగా నాకు కనిపించింది మాట. చూడండి, తను ఏం చేస్తున్నాడు, నా మీద అన్ని ఎక్కించి అన్ని చెప్తా ఉన్నాడు కదా. అయితే ఒకవేళ నేను అది చూసిన తర్వాత ఒకవేళ నేను ఆ మాట చెప్పింటే తన పరిస్థితి ఆ పోస్ట్ కాదు కదా, తను వెంటనే తీసేసి తన పరిస్థితి చాలా వేరగుండేది కదా. అయితే చూడండి, తను అంత చేసినా నేనేం చేసినా నేను పట్టించుకోలే. సరే దేవుడు క్షమించమన్నాడు కదా, అది కదా మన పని, తను చెప్పినాడు దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి నేను తన మీద తిరిగి ఏమి కూడా ఆ పైన అధికారులకు ఎవరికి కూడా నేనేమీ చెప్పలేదు. దేవుని నామాన్ని బట్టి ఏం చేసినా క్షమించిన. చూడండి ఏంటిది, దేన్ని బట్టి తను చేసిన దాన్ని బట్టి చాలా కోపం వచ్చింది. కొన్నిసార్లు మనుషులం కదా, అవును అనిపించింది, అరే నేను తనకేం చేయలేదు కదా, అయినప్పటికీ నా గురించి ఎందుకు ఎక్కించి అవన్నీ చెప్పవలసిన ఎందుకు అధికారుల ఇష్టం, వాళ్ళ ఇష్టం అది కదా, నేను కోరుకుంది కాదు, లేకపోతే ఇంకెవరో చెప్పింది కాదు కదా, వాళ్ళ ఇష్టం, జాబ్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది చేయాలి, మన వంతు అంతే కదా. ఆ తీరు తను అనుకోవట్లేదు కదా. చూడు ఏమైపోయింది, కోపం అసూయగా ఏమైపోయింది, ఇక ఆ పోస్ట్ నాకు వద్దని చెప్పి రావడం కొరకు అని చెప్పి తను అన్ని చెప్పినా కూడా నేనేం చేసిన దేవుని బట్టి తనను క్షమించిన కదా. చూడండి, అవును ఏమవుతుంది, అడ్డు అయిపోతుంది. మనము ఇతరులను క్షమించకపోతే ఏమైపోతుంది, దేవునికి మనకు చాలా అడ్డుగా మిగులుతుంది కదా. మనం చూసుకుంటా వచ్చిన కొన్ని విషయాలు నా జీవితంలో ఇంకెన్నో అట్లా సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మీకు కొన్ని చెప్పినాను కదా. అవును, మరి మన జీవితంలో ఎవరైనా కావచ్చు, మనం మనసారా మనము క్షమిస్తే, అవును మన వైపు తప్పు లేనప్పటికీ మరి వారి వైపు ఉన్నప్పటికీ ఏం చేద్దాం, మరి మనసారా క్షమిస్తే తప్పక దేవుడు ఆ అడ్డులు ఇంకే అడ్డులను తొలగిస్తాడు. మనకు ఇంకా పై మెట్టుకి కదా, దినదినము ఆయన రూపులోనికి మార్చబడింది. మనం స్టార్టింగ్లో చూసుకున్నాం ఏంటిదంట, ఆయన మనకు మాదిరి అంట, ఆయనలాగా క్షమించే విషయం కదా. గ్రామ్ స్టెయిన్స్ తను భర్త, గ్రామ్ స్టెయిన్స్ తనకు 2 పిల్లలు 3 కూడా చంపేస్తే వాళ్ళ భార్య క్షమించింది కదా. చూడండి, ఏదో సింపుల్గా సారీ క్షమించే అంటే కాదు కదా. మరి ఎంత ఆ మనసారా క్షమించే విషయం దేవుడు ఎట్లా చూస్తాడు కదా. కాబట్టి మరి మన జీవితంలో కూడా ఈ క్షమించే విషయం మనం కూడా మనసారా ఇతరులను క్షమిస్తాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక.